नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज चैनल में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। नीमच जिला के भैंसा शहर में आज सुबह गड्ढाना वागू प्रोजेक्ट पर नौजवानों और सीनियर सिटीजन्स के लिए वॉकिंग और स्विमिंग प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर भैंसा टाउन सर्कल इंस्पेक्टर जी गोपीनाथ ने मुकाम का दौरा किया और शुरा को मुबारकबाद दी और कहा कि रोजाना वॉकिंग, जॉगिंग, स्विमिंग और योगा जैसी सरगर्मियां अपनाएं तो हम सब सेहतमंद और तवन्ना रह सकते हैं। इस प्रोग्राम में डॉक्टर नागेश, सदर गोपाल राव पटेल डिग्री कॉलेज, डॉक्टर पोशेट्टी, साईनाथ बचवार और दीगर मौजूद शख्सियात मौजूद थी। బైంసా పట్టణంలోని గడ్డెన వాగు ప్రాజెక్టు పైన జస్ట్ విజిటింగ్ కొరకు రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్, డాక్టర్స్, వాకర్స్ అందరూ కూడా, స్విమ్మర్స్ అందరితో కూడా కలవడం జరిగింది. వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సొసైటీ అండ్ మరి ముఖ్యంగా బైంసా పట్టణానికి సంబంధించిన మంచి చెడులు అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలకు పోలీస్ వైపు నుంచి మరియు వాకర్స్ అసోసియేషన్ వైపు నుంచి చెప్పేది ఒకటి, ఆరోగ్యమే మహాభాగ్యం, సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే మంచి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఆరోగ్యం పైన దృష్టి సారించి వాకింగ్, స్విమ్మింగ్ ఇలాంటి శారీరక శ్రమ చేసే పనులు చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మన గడ్డన వాగు ప్రాజెక్టు డ్యామ్ వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ వారికి మరి మన బైంసా పట్టణ సిఐ గారు శ్రీ గోపినాథ్ గారు మరి ఇక్కడ రావడము, మరి సీనియర్ సిటిజన్స్తో, వాకర్స్ అండ్ స్విమ్మర్స్తో డిస్కషన్ చేయడము, మరి సమాజంలో శాంతి భద్రతతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది, గుడ్ హెల్త్ ఇన్ గుడ్ మైండ్ అన్న ఉద్దేశంతో వారు ఇక్కడ రావడం జరిగింది. వారికి మా వాకర్స్, స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.